బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ఎఫ్ఈఓల మధ్య జరిగిన ఒప్పందం, దానిలో జరిగిన ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తుంది. ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదుదారు ఎంఈడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది. ఏసీబీ మంగళవారం కూడా దానకిషోర్ నుంచి సుమారు 7 గంటల పాటు వివరాలను తీసుకుంది. వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో పడింది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం తొలుత హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఏఎంయుడి అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్లకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు తెలిసింది. వారి వాంగ్మూలాల సేకరణ తర్వాతే కేటీఆర్ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ఎంఏయుడి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒప్పందంలో చోటు చేసుకున్న పలు కీలక ఉల్లంఘనలను ఏసీబీ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తుంది. వీటి కేంద్రంగా నిందితులను విచారించే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి లండన్ ఎఫ్ఈఓల మధ్య 2022 జనవరిలోనే ఒప్పందం కుదిరిందని, సంబంధిత దస్త్రం ఎంఏయుడిలో ఇప్పుడు అందుబాటులో లేదని గుర్తించినట్లు తెలుస్తుంది. అదే ఏడాది జూలై 11న జారీ చేసిన జీవోలో మాత్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ గురించిన ప్రస్తావన ఉన్నట్లు వెల్లడైంది. రేసు నిర్వహణకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే ఆ జీవో ఆధారంగా మున్సిపల్ శాఖ అప్పటి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన నాటి ప్రభుత్వం మేనేజింగ్ కమిటీని ఏర్పాట్లు చేసినట్లు తేలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మరి అయితే ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కూడా పలుదాపలుగా పలువురినైతే ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు అయితే చేస్తున్నారు ఈడీ అధికారులు కూడా. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఏసీబీ ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ముందు పరిశీలిస్తుంది. ఎందుకంటే హైకోర్టులో క్రాష్ పిటిషన్ కేటీఆర్ దాఖలు చేశారు కాబట్టి అందులో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ లో A1 గా చేర్చారు, దీనికి సంబంధించి క్యాచ్ చేయాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఆయన తరపు సీనియర్ న్యాయవాదులు కూడా వాదించారు. ఈ నెల 30 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు, కానీ విచారణకి సహకరించాలి, విచారణ చేయొచ్చు అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ముందుగా ఈ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా ఏసీబీ సేకరిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్టడీ చేసిన తర్వాతే కేటీఆర్ కి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇప్పటికే హెచ్ఎండిఏతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన అధికారుల నుండి అనేక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఎందుకంటే ఫిర్యాదులో కొన్ని అంశాలు మాత్రమే మెన్షన్ చేశారు. కానీ అక్కడ ఏం జరిగింది, అసలు ఈ అగ్రిమెంట్ కి సంబంధించి ఎలాంటి జీవో తీసుకొచ్చారు, ఎలాంటి అగ్రిమెంట్స్ జరిగాయి, పూర్తి ఆధారాలన్నిటిని కూడా దానకిషోర్ స్టేట్మెంట్ లో రికార్డ్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఎవరైతే A2, A3 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన నోటీసులు ఇచ్చి వారిద్దరిని కూడా పిలిచి విచారించిన తర్వాతే కేటీఆర్ ని విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే వీరిద్దరు కూడా పూర్తిగా ఈ డాక్యుమెంటేషన్ లో సంతకాలు ఉన్నాయి, కేటీఆర్ ఆదేశిస్తే మేము చేశామని చెప్తున్నారు. కాబట్టి వీరికి సంబంధించి పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతే కేటీఆర్ ని విచారణకు పిలిచే అవకాశం ఉంది. రేపు కేటీఆర్ కి కూడా నోటీసులు, వీళ్ళిద్దరితో పాటు కేటీఆర్ కి సోమవారం లేదా మంగళవారం విచారణకు హాజరయ్యే విధంగా నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది, వాటిని పరిశీలించారు. ఈ ఫార్ములాకు సంబంధించి ముందస్తు చెల్లింపులు 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ఖజానా నుంచి విదేశీ కంపెనీకి డాలర్ల రూపంలో చెల్లింపులు జరిగాయి. దానికి నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలతో ఈ రేసుకు సంబంధించి ముందుకు వెళ్ళకపోవడంతో దాదాపు 800 కోట్ల రూపాయల నష్టం తగ్గించుకోగలిగామని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి ఒకవేళ ముందు జరిగిన రేస్ కు సంబంధించి కూడా భారీ నష్టాలే జరిగాయని చెప్పేసి ఎంఈఓ క్యాన్సిల్ చేసుకుంది ఒక సంస్థ. దానికి సంబంధించి క్యాన్సిల్ చేసుకోవడంతోనే హెచ్ఎండిఏ నేరుగా నిధులు చెల్లించడానికి ముందుకు రావడం, దీనికి సంబంధించి కేటీఆర్ఏ నిర్ణయం తీసుకోవడం, కేబినెట్ అనుమతి కానీ ఫైనాన్స్ అనుమతి కానీ తీసుకోకుండా 55 కోట్ల రూపాయలు నిధులు చెల్లించారు. ఆ నిధులన్నీ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా
హెచ్ఎండిఏ ఖజానాకు నష్టం కలిగే విధంగా జరిగింది కాబట్టి దీనిపై ప్రభుత్వం ఫిర్యాదు చేసింది ఏసీబీకి. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఎంఈఓలు ఎలా జరిగాయి, అసలు అగ్రిమెంట్లు ఏ తేదీలో జరిగాయి, అమౌంట్ ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంకుకు వెళ్ళాయి, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా సేకరించింది. ఇక నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.